కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. హంగ్ ఏర్పడిన 37 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లలో పార్టీ వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. అలాగే ఈ నెల సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్ షేర్పై సూచనలు చేయనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, మున్సిపల్ ఫలితాలపైన వచ్చిన దానిపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే హంగ్ వచ్చిందో హంగ్ వచ్చిన వాటిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే కొన్ని స్థానాలు చూసినట్లయితే మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వాటిని దక్కించుకోవాలి. లేదంటే కనుక మిగతా పక్షాలు ఎక్కడెక్కడైతే ప్రభావం ఎక్కువగా చూపించినా వాటిని అన్నిటి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించి కూడా మొదట్లోనే వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల మొదట్లోనే ఒక్కొక్క పార్లమెంటు వారిగా ఒక్కొక్క ఇన్ఛార్జ్ మంత్రిని వేసిన పరిస్థితి. వారంతా కూడా ప్రతి ఎన్నికకు సంబంధించి కూడా అంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఇన్ఛార్జీలను కూడా మొత్తం ఫలితాలు వచ్చి వెలువడిన తర్వాత దానికి సంబంధించిన మున్సిపాలిటీని అంతా కూడా మళ్ళీ వాళ్ళే ఫాలోఅప్ చేస్తున్న పరిస్థితి అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులతోటి ఇన్ఛార్జ్ మంత్రులతోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఎక్కడెక్కడైతే హంగ్ వచ్చిన వాటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కూడా వ్యూహం రచించాలని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఎవరెవరైతే గెలిచారో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర స్వతంత్ర ఇండిపెండెన్స్ అభ్యర్థులు ఎవరైతే గెలిచినట్టున్నారో వారందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాంపులకు తరలించడం జరిగింది. చాలా చోట్ల రిసార్ట్లలో కూడా ఇప్పటికే క్యాంపులలో వారిని పెట్టిన పరిస్థితి. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. ఆ సమావేశాల్లోనే కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది కాబట్టి ఆ ఎన్నిక అయ్యే సమయం వరకు కూడా వారందరూ ఖచ్చితంగా క్యాంపులలోనే ఉండాలని చెప్పేసి వారికి గట్టి సందేశం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మంత్రులతోటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే అంగొచ్చినాయో వాటికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు కూడా వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఇక్కడ ఓటు నమోదు చేసుకోవాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ రోజు వరకే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మరి కాసేపట్లో వారికి సంబంధించి ఇప్పటికే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారంతా కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు ఎల్లుండి అనుసరించాల్సిన వ్యూహం ప్రత్యేక సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ సమావేశాల్లోనే పార్టీ ఎలాంటి అనుసరించాలి, వ్యూహం ఎలాంటి అనుసరించాలి, మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అదేవిధంగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్లో హస్తగతం చేసుకునే విధానికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపైన కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన కార్పొరేషన్లు అయితే చూసినట్టయితే నిజామాబాద్, కరీంనగర్ వీటిని కూడా ఖచ్చితంగా హస్తగతం చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. నిజామాబాద్ సంబంధించి ఎంఐఎం సపోర్ట్ తీసుకుని అదేవిధంగా అక్కడ బీఆర్ఎస్ సభ్యుడు చాలా కీలకం కాబట్టి ఆ బీఆర్ఎస్ సభ్యుడిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఎక్కడెక్కడైతే తక్కువ పడుతున్నారో వాటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ సభ్యులను గెలిచిన వాటిని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న ఆపరేషన్ ఆకర్షక్ అయితే ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న గెలిచిన వెంటనే దానికి సంబంధించి మనం శాంపిల్గా చూడవచ్చు. వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ను వెంటనే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కొండ కాపీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న పరిస్థితి ఉంది. ఇట్లా ఎక్కడెక్కడైతే ఇండిపెండెంట్లు కానీ అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించిన గెలుపొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. దాదాపు 90% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు దాదాపు 36 మున్సిపాలిటీలు అదేవిధంగా 3 కార్పొరేషన్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా గెలవాలని ఒక గట్టి పట్టుదలతో చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మరికొన్ని వ్యూహాలను అనుసరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా మంత్రులతో మరి కాసేపట్లో 6 గంటలకు తన క్యాంప్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రులుగా ఎవరెవరైతే పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారితోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. బలరాం, ప్రతాప్, అంటే ఇటువంటి రిజల్ట్ కాంగ్రెస్ అధిష్టానం ముందే ఊహించగలిగిందా? ప్రస్తుతం హంగ్ వచ్చిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, వీరు చాలా కీలకంగా మారుతూ ఉన్నారు. వారికి ఎటువంటి వరాలు కురిపించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు లాక్కునే చర్యల్లో భాగంగా? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ మాత్రమే అవుతుంది. అంత ముందుకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా బలం లేకపోయింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో లేకపోవడంతో క్యాడర్ అంతా కూడా నిర్వీర్యమైన పరిస్థితి ఉంది. ఆలోచన అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వరుసగా వచ్చిన పార్లమెంట్ కానీ ఆ తర్వాత వచ్చిన సర్పంచ్లే కానీ వీటన్నిటి కూడా స్ట్రెంథన్ చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి దీనికి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా పార్టీ సింబల్ మీద గెలిపే ఉండే ఎన్నికలు కాబట్టి దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిన పరిస్థితి.
ఇన్ఛార్జీలుగా మంత్రులకు ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించడం, వారిని ప్రతి అంశానికి సంబంధించి స్పెషల్ మానిటరింగ్ చేయడం, ఈ అంశాలన్నిటి కూడా చేసిన నేపథ్యంలో దాదాపు పైకి 90% అని చెప్తున్నప్పటికీ వచ్చిన రిజల్ట్ విషయానికి సంబంధించి కూడా వారు అనుకున్న స్థానాలు అయితే సాధించామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కొన్ని స్థానాలకు సంబంధించి చూసినట్లయితే మున్సిపాలిటీలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి ఆగిపోయిన స్థానాలు వాస్తవానికి చూసినట్లయితే మహబూబ్నగర్ కార్పొరేషన్ మొత్తం 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ 30 గెలిచింది. ఇంకొక స్థానం గెలిచినట్లయితే కనుక దాన్ని హస్తగతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఏవేవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చూస్తుంది. గద్వాల కానీ అదేవిధంగా మరికొన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని అన్నిటి కూడా హస్తగతం చేసుకోవాలని చూస్తుంది. సో ఈ అంశాలకు సంబంధించి ఎక్కడైతే దగ్గరగా వచ్చి గేట్ దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాటి ఉన్నాయో వాటి అన్నిటి కూడా హస్తగతం చేసుకునేందుకు ఒకవైపు ఎక్సాఫియో సభ్యులతో పాటు అదేవిధంగా మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన వారిని కూడా చేర్చుకొని ఆయా పీఠాలను అన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చూస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఫైనల్ ఆపరేషన్ అనేది ఇప్పుడు జరగబోతుందని కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతుందని కూడా మనం చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.